హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంగస్ వ్లాగ్స్. సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ అమ్మమ్మ చేసే పద్ధతిలో ఇన్స్టాంట్ మామిడికాయ తురుము నిల్వ పచ్చడి. సో దీన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఫుల్ వీడియో ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో. లిటరలీ నాకైతే మౌత్ వాటరింగ్ అవుతుంది అండ్ మీకు కూడా అట్లనే అనిపిస్తుందని నాకు తెలుసు. బికాస్ మామిడికాయ పచ్చడి అంటూ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈవెన్ నార్మల్ ఆవకాయ పచ్చడి కోసం అయితే 4-5 డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీనికోసం అస్సలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ తురుము పచ్చడి వేసుకొని తింటే ఈ టేస్ట్ ముందు బిర్యానీ కూడా అసలు సరిపోదు కదా. సో ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి అయితే వచ్చేసండి. ఫస్ట్ అయితే మనం మామిడికాయని చక్కగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్తో అయితే తుడుచుకొని వాటర్ లేకుండా బాగా డ్రై చేసేసుకోవాల్సి ఉంటుందండి. సో నేనైతే ఈ మామిడికాయల్ని తీసేసుకున్నాను మార్కెట్లో. సో వీటి పేరు ముంత మామిడికాయలండి. ఇవి కాయలు చాలా పుల్లగా ఉంటాయి. పండిన తర్వాత ఈ టేస్ట్ అనేది అస్సలు ఉండదు, చాలా స్వీట్గా ఉంటాయి. బట్ మనం ముక్క పచ్చడి చేసుకునేటప్పుడు కాయలు అనేవి కొంచెం పొడుగ్గా ఉంటాయి కదా, రసాలు అండ్ కలెక్టర్ కాయలు అంటారు, వాటిని తీసేసుకుంటాము. ఎందుకంటే ముక్క అనేది మనకి మెత్తబడిపోకుండా ముక్క చాలా గట్టిగా ఉండాలని చెప్పి. సో తురుము కోసం కాబట్టి మనకి పుల్లగా ఉన్న ఏ మామిడికాయలైనా పర్లేదండి. సో వన్స్ మనం వాటర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా అయితే తురుముకుంటే సరిపోతుందండి. అండ్ వన్ థింగ్, తురుముకునేప్పుడు చాలా కేర్ఫుల్గా తురుముకోండి. ఎందుకంటే ఇట్లా తురుముకునేప్పుడు ఈ మామిడికాయలు అనేవి జారిపోతూ ఉంటాయి. సో అప్పుడు మనకి చేతులకి దెబ్బలు తాకే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా తురుముకోవాల్సి ఉంటుంది. అండ్ తురుము అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే కొలుచుకోవాలి. ఎందుకంటే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఈ తురుము పైనే బేస్ అయి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి నేనైతే ఈ బౌల్తో కొలుచుకుంటున్నాను. ఈ బౌల్తో మనకి 6 బౌల్స్ అయిందండి ఈ తురుము అనేది. సో నార్మల్ ఆవకాయ పచ్చడి కోసం అయితే మనం పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఆయిల్తో మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. బట్ ఈ తురుము పచ్చడికి పోపు వేసేసుకోవాలి కాబట్టి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మనకి 6 కప్స్ అయింది కదా తురుము అనేది. సో 6 కప్స్కి 3 కప్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. అంటే 6 కప్పులకి 3 కప్పుల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మీకు ఇంకాస్త ఎక్కువ కావాలంటే 1/2 కప్ కానీ 1 కప్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వరకు శనగపప్పు, అట్లనే కొన్ని ఎండుమిర్చీలు, అట్లనే కొంచెం పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి, అట్లాంటప్పుడు అవి మాడిపోతాయి. సో లైట్గా ఫ్రై చేసేసుకుందాము. అండ్ దీంట్లోనికి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని చల్లారనివ్వాలి. వన్స్ ఆయిల్ చల్లారిన తర్వాత మనకి సరౌండింగ్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం 6 కప్పులు తురుమైంది కదా అండి, 2 కప్పులకి అరకప్పు చొప్పున 6 కప్పులకి కప్పున్నర కారం యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించిన కారం, కొత్త కారం. కొంచెం ఘాటుగానే ఉంది. మీకు ఘాటు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి. అలాగే సాల్ట్ అయితే 2 కప్పులకి పావు కప్పు చొప్పున 6 కప్పులకి ముప్పావు కప్పు సాల్ట్ అయితే వేసేసుకున్నాను. దాంట్లోనికే 3-4 స్పూన్ల ఆవాల పిండి, 2 స్పూన్ల మెంతిపిండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుంటున్నాను. ఆవాల పిండి, మెంతిపిండి క్వాంటిటీ అయితే కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైతే ఖచ్చితంగా చేదు వచ్చేస్తుందండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును అయితే కొంచెం కొంచెంగా వేసేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి. అండ్ కలుపుతున్నప్పుడే చూడండి ఈ కలర్ కానీ వచ్చే స్మెల్ కానీ నాకైతే అప్పుడే తినాలని అనిపించేసింది. అండ్ మనకి టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లో కానీ జాడీల్లో కానీ వేసేసుకొని పెట్టుకుంటే మనకి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కాస్త ఎక్కువ ఆయిల్ యాడ్ చేసేసుకోండి. అండ్ కొంచెం సపరేట్గా పెట్టేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి, మనకి ఇంకా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. అంతే అండి, మనకి టేస్టీ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.